అందరికీ నమస్కారం. ఆమంచి సోదరుల వ్యవహారం మనకు తెలియంది కాదు. చీరాల కాన్స్టిట్యున్సీలో కూడా ఆమంచి సోదరులు అంటే ఆమంచి బ్రదర్స్ అంటే ఓ బ్రాండ్. ఆమంచి కృష్ణమోహన్ విజయం వెనక కూడా ఆమంచి స్వాములు గారు మనకి 2009-2014 ఎన్నికల్లో కూడా ఆయన పనిచేసినటువంటి సందర్భాలు మనం చూసాం. తదనంతరం జరిగిన రాజకీయ పరిస్థితిలో కూడా ఆమంచి స్వాములు గారు జనసేన పార్టీలోకి చేరటం జరిగింది. చీరాల నుంచి కూడా భారీ ర్యాలీతోటి కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి పవన్ కళ్యాణ్ గారితో కూడా ఆయన పార్టీలో చేరటం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆమంచి స్వాములు మొన్న 2024లో కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించడం జరిగింది. ఆయన ప్రధానంగా కూడా గిద్దలూరు తమకు కేటాయించాలని, బైఫర్కేషన్లో జనసేనకి ఇవ్వాలని, పొత్తులో జనసేన పార్టీకి అండగా అక్కడ గిద్దలూరు నియోజకవర్గంలో కూడా ఆయన కొంత కేడర్ తోటి కూడా మెలిగినటువంటి సందర్భాలు మనం చూసాం. అక్కడ జరిగిన పరిస్థితుల దృష్ట్యా కూడా ఆ సీటు తెలుగుదేశం పార్టీకి వెళ్ళటంతో కూడా అప్పట్లోనే జనసేన పార్టీలోనే అసమ్మతి గళం వినిపించినటువంటి నేతగా కూడా ఆమంచి స్వాములు గారిని చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఉన్నన్ని రోజులు కూడా బిఫోర్ ఎలక్షన్ వరకు కూడా కొంత స్ట్రాంగ్గా కూడా పార్టీని నిలబెట్టేందుకు కూడా ఆయన కృషి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఒక దమ్మున్నటువంటి కాపు లీడర్ కాబట్టి మరి ఆయన టికెట్ గిద్దలూరు కాన్స్టిట్యున్సీలో కూడా ఎలక్షన్కు ముందు కూడా ఆయన అక్కడ తిరుగుతూ అక్కడ పరిచయాలు కూడా పెంచుకుంటూ కాన్స్టిట్యున్సీలో కూడా గ్రౌండ్ లెవెల్లో గ్రామాల్లో కూడా ఆయన పర్యటించడం జరిగింది. సో జనసేనలోనే ఉండి ఆయన గళం విప్పినటువంటి సందర్భాలు అయితే మనం చూసాం. దీన్ని జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంత క్యాడర్ అయితే వ్యతిరేకించింది. అయితే పవన్ కళ్యాణ్ గారి నుంచి కూడా ఆయనకి ఎటువంటి సానుకూల స్పందన రాకపోవడంతో కూడా 2024 ఎన్నికల్లో కూడా సైలెంట్గా ఉన్నటువంటి సందర్భాలు అయితే మనం చూసాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మళ్ళీ జనసేన పార్టీలోకి చేరతారా లేకపోతే సైలెంట్గా ఉంటారనేది కూడా కొంత